నేను ఎప్పుడు ఒక సెలూన్ పెట్టుకోవాలి అన్న ఆలోచన అయితే నాకు ఎప్పుడు రాలేదు. హోమ్ సర్వీస్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక సెలూన్ గాని, ఒక ప్లాట్‌ఫార్మ్ గాని క్రియేట్ చేసుకోవాలంటే లక్షల్లో పెట్టుబడి ఉంటుంది. సో అదంతా నా వల్ల అవ్వదని నేను హోమ్ సర్వీస్ స్టార్ట్ చేసేసుకున్నాను. హోమ్ సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేస్తున్న వర్క్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది కస్టమర్లకి. ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్స్ కల్లా చైన్ సిస్టమ్ అంటారు కదా, బాగా పెరిగిపోయింది. ఒక కాలనీలో నేను ఒకరికి చేశానంటే ఆ కాలనీ మొత్తం నా కస్టమర్లే అయ్యేవాళ్ళు. సో అంటే అంత బాగా చేస్తానని నాకు తెలీదు. పబ్లిక్ చెప్పడం వల్ల తర్వాత నాకు తెలిసింది, ఓకే నా వర్క్ ఇంత బాగా నచ్చింది వీళ్ళకి అని. అలా నా ఇన్కమ్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో హోమ్ సర్వీస్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇన్కమ్ పెరిగింది కాబట్టి అప్పుడు నేను బస్సులో ఎక్కడం మానేశాను. షేరింగ్ ఆటోలో వచ్చేదాన్ని. షేరింగ్ ఆటోలో వచ్చిన తర్వాత మా ఇల్లు హైత్ నగర్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. సో ఆటోస్ అనేది చాలా తక్కువ. బస్సు కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉండేది. ఆటోస్ రేర్గా వచ్చేటివి. కస్టమర్ కాల్ చేసినప్పుడు నేను ఆ ఫేషియల్ సామానం కానీ, ఆ బ్యూటీషియన్కి సంబంధించిన బ్యాగులు కానీ మోసుకుని వెళ్ళడానికి నేను ఎంత అంటే అంత సఫర్ అయ్యానండి. ఆటోలు దొరకకపోతే మా ఇంటి నుంచి ఆటోలు దొరకడానికి 3 కిలోమీటర్స్ నడవాలి. సో ఐటమ్స్ అన్ని మోసుకుంటూ నేను 3 కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళేదాన్ని. ఎంత అంటే అంత సఫర్ అయ్యాను. అలా నేను 2 ఇయర్స్ కష్టపడ్డాను. 2 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత నాకంటూ కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో నేను ఇంత సఫర్ అవుతున్నానని మా మమ్మీకి అర్థమైంది. మా మదర్ దగ్గర అప్పుడు ఎందుకో ఒక అమౌంట్ వచ్చింది. అమౌంట్ వస్తే నా దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఉంది. మేము ఇద్దరం కలిసి ఒక స్కూటీని కొనుక్కున్నాను. 2 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత నాకు స్కూటీ వచ్చింది. ఓకే. సో స్కూటీ వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా బాగుంది. ఏ టైంలో తర్వాత స్కూటీ వచ్చిన తర్వాత నాకు మేకప్లు కూడా స్టార్ట్ అయినాయి రావడం. శ్రీదేవి మేడం దగ్గర నేను బ్రైడల్ మేకప్ కూడా నేర్చుకున్నాను. ఓకే. సో తనకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు చాలా బెస్ట్గానే నేర్పించారు. ఆ రోజు మేకప్లను బట్టి మేడం నాకు చాలా బెస్ట్గానే నేర్పించారు. ఓకే. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే అంతకుముందు స్కూటీ కొనకముందు అయితే నేను మేకప్ వెళ్ళలేదు. ఓన్లీ హోమ్ సర్వీస్కి మాత్రమే వెళ్ళేదాన్ని. సో స్కూటీ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు, ఎందుకంటే మనకు మార్నింగ్ ముహూర్తాలే ఉంటాయి, మ్యారేజెస్ అన్న మార్నింగే ఉంటాయి అన్నమాట. సో తెల్లవారుజామున వెళ్ళాల్సి వచ్చేది. నేను స్కూటీ తీసుకున్న తర్వాత మేకప్లకు వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాను. ఇంకా అలాగా మేకప్కి ఎప్పుడైతే వెళ్ళానో నా ఇన్కమ్ అనేది బాగా పెరిగింది. బ్రైడల్ మేకప్కి వెళ్ళడం వల్ల నా ఇన్కమ్ బాగా పెరిగింది. సో ఆ ఇన్కమ్ చూసి దీంట్లో నేను ఇంకా ఎందుకు ప్రొఫెషనల్ అవ్వకూడదు, ఇంకొంచెం ఫీజు కట్టి ఇంకొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకుంటే ఇంకా మంచి ఇన్కమ్ ఉంటుంది కదా. అలా నాకు మేకప్ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేసుకున్నాను. కానీ ఏ అకాడమీకి వెళ్ళినా కూడా లక్షల్లో ఫీజులు ఉన్నాయి ఆ రోజుల్లోని లక్షల ఫీజు. సో నాకు బ్రైడల్ మేకప్ మీద ఇన్కమ్ బాగానే ఉంది. దాని తర్వాత నేను మా మదర్కి చెప్పలేదు, మా హస్బెండ్కి చెప్పలేదు. ఉన్న కొంచెం ఇన్కమ్తోనే సేవ్ చేసుకున్న అమౌంట్తోనే నేను చిన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నాకు వచ్చిన మేకప్ని కొంచెం బెటర్గా చేసుకుంటూ వస్తున్నాను. నాకు వచ్చిన మేకప్ని కొంచెం అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. అలాగా నేను 3 ఇయర్స్ ఒక నార్మల్ మేకప్ ఆర్టిస్ట్గానే నా జర్నీ సాగింది. 3 ఇయర్స్ తర్వాత నాకున్న కస్టమర్ రేంజ్ అనేది బాగా పెరిగింది. చాలా హై లెవెల్ పీపుల్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఏంటంటే బ్రైడల్ మేకప్ తప్ప నాకు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఓకే. బ్రైడల్ మేకప్ మాత్రం నాకు ఇచ్చేటోళ్ళు కాదు. మిగతా హల్దీ ఈవెంట్లు కానీ, పెళ్లి కూతురు ఈవెంట్లు కానీ, ఇలా చిన్న ఈవెంట్లు, ఎంగేజ్మెంట్ మేకప్ ఇవన్నీ ఇచ్చేటోళ్ళు, కానీ మెయిన్ బ్రైడల్ మేకప్ మాత్రం ఇవ్వలేదు. ఓకే. తర్వాత నాకు అనిపించింది ఎందుకు బ్రైడల్ మేకప్ ఇస్తలేదు అంటే వాళ్ళ రేంజ్కి వాళ్ళు అనుకున్న ఫినిషింగ్ అనేది నేను ఇవ్వలేకపోతున్నానా. నేను ఒకసారి బ్రైడ్ని అడిగేశాను, ఎందుకు నీ బ్రైడ్ నాకు ఇవ్వలేదు, ఈ మిగతా ఈవెంట్లు అన్నీ ఇచ్చావు, పార్లర్ సర్వీస్ అన్నీ ఇచ్చారు, బ్రైడల్ మేకప్ ఎందుకు ఇవ్వలేరు అంటే, మేడం నేను మ్యారేజ్ అనేది నా డ్రీము, సో అది నేను ప్రొఫెషనల్తోనే చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను, ఏమనుకోకండి, సో సారీ, బ్రైడల్ మేకప్ మాత్రం నేను వేరే వాళ్ళతోనే చేయించుకుంటాను అన్నారు. ఓకే. సో అప్పుడు నేను హట్ అవ్వలేదు, కానీ ఈ బ్రైడల్ మేకప్ను కూడా తీసుకునే రేంజ్కి నేను ఎదగాలి అన్న థాట్ అయితే నాలో వచ్చింది. అది అయిన తర్వాత 1 ఇయర్ పట్టిందండి. ఈ 1 ఇయర్ నేను సెర్చ్ చేసుకుంటా ఉన్నా, ఎలాంటి అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఈ బ్రైడ్స్ ఎవరిని బుక్ చేసుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళని బుక్ చేసుకుంటున్నారు, ఎలాంటి ప్రొఫెషనల్ బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రైస్ ఎంత, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఒక బ్రైడ్ మేకప్ అన్నది నేను 1 ఇయర్ రీసెర్చ్ చేశాను. 1 ఇయర్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక అకాడమీ నచ్చింది. ఆ అకాడమీకి వెళ్ళి నేను ఫీజు గురించి అడిగితే కొన్ని లక్షలు చెప్పారు.
సో ఆ లక్షలు నేను ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఎంత ఈజీగా సంపాదించుకుంటానన్నది నాకు తెలుసు. కానీ ఇప్పుడు అన్ని లక్షలు కట్టే కెపాసిటీ అయితే నాకు అస్సలు లేదు. సో నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. ఇన్ని లక్షల ఫీజు నేను ఎక్కడి నుంచి తేను, తర్వాత సంపాదించుకుంటాను ఓకే, కానీ ఇప్పుడు ఎలా తేను, అది నా స్తోమత కాదు అని నేను చాలా సఫర్ అయ్యాను. సగం ఫీజు మా మదర్ హెల్ప్ చేశారు. సో మిగతా సగం అంటే అన్ని లక్షల ఫీజు అంటే మళ్ళీ మా మదర్ ఎక్కడ నన్ను అబ్జెక్షన్ చెప్తుందా అని సగం ఫీజు వరకే చెప్పాను. మిగతా సగం ఫీజు కట్టుకోవడానికండి నిజంగా చెప్తున్నాను, నేను నా మెల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా అమ్మేశాను. అంటే తాకట్టు పెడితే బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ కాదు ఆ ఫీజుకి తగ్గ అమౌంట్ రావట్లేదు. ఓకే. సో అందుకని మంగళసూత్రాలు కూడా అమ్మేశాను. అక్కడ నాకు 1 మంత్ కోర్సు, ఆ 1 మంత్ కోర్సు అవ్వంగానే నాకు వెంటనే బ్రైడల్ బుక్ అయింది. నేను ఛాలెంజ్ తీసుకున్నాను, నేను ఇప్పుడు ఏదైతే ఫీజు కట్టానో ఆ ఫీజు అంతా కూడా నేను 1 yearలో సంపాదించాలని అనుకున్నాను. కానీ నేను 6 monthsలోనే సంపాదించాను.